హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వటానికి మీ వంతు కృషి అయితే చేయండి. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి జేఎన్టీహెచ్‌ది ఒక వరస్ట్ అప్డేట్ అన్నట్టే. సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. దాని గురించి చాలామందిని కనుక్కుంటే ఈ వరస్ట్ అప్డేట్ అనేది తెలియడం అయితే జరిగిందనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు డిస్క్రిప్షన్‌లో ఉన్న తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో టిప్స్ వీడియోస్ కోసం అది, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నడిచే ఛానల్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే చాలామంది వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు. సో గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన కొంతమందికేమో ఓడి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తూ ఉంది పీసీసీఎంఎం రాకపోయినా. కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే చూపించట్లేదు. అయితే జనరల్గా ఈ ఓడిఓ ఈ పీసీసీఎంఎం తీసుకోవాలంటే జనరల్గా 52 డేస్ పడుతుందని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. అయితే ఇప్పుడొచ్చిన వరస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 నెలలైనా పట్టేదానికి ఉంటుంది. అయితే మరి ఎలిజిబిలిటీ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళది రిజెక్ట్ అయినట్టేనా? ఈ ఓడి ఎలిజిబిలిటీ లేకపోతే, స్టేటస్ చూపించకపోతే? ఎందుకంటే మీతో పాటు అప్లై చేసిన స్టూడెంట్స్ అందరివి కూడా ఓడి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తూ ఉంది. అయితే మరి కాలేజెస్‌కి పీసీసీఎంఎం వచ్చాయంటే కాలేజెస్ వాళ్ళు వచ్చేసరికి ఎప్పుడు వెళ్తే అప్పుడే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళరు వాళ్ళు నాకు తెలిసి. ఎప్పుడో నెలకు ఒక్కసారి వెళతారు. ప్రతిసారి వెళ్ళాలంటే ఎలా పీసీసీఎంఎం కోసం వాటి కోసం. అయితే ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఫాస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించొచ్చు కానీ మరి అది కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకునే ఆప్షన్ అన్నమాట. సో ఇది ఈ వరస్ట్ అప్డేటు ఇంతకుముందు కూడా ఇదే వరస్ట్ ప్రాసెస్‌లో 2022 పాస్డ్ ఔట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే జరిగింది. సేమ్ ప్రాబ్లమ్. అంతకు మించి కూడా జరిగింది. 6 నెలలు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికైతే మరి మీలో ఎంతమందికి ఇది చూపిస్తూ ఉంది స్టేటస్‌లో? చూపిస్తే యెస్ అని మాత్రం టైప్ చేయండి. లేకపోతే నో అని. నో అదర్ కామెంట్స్. యెస్ ఆర్ నో అంతే. ఓకేనా? సో ఇక ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ ఫోర్ యాప్‌లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవన్నీ కూడా జరిగిపోవాలని చెప్పేసి విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.